రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కొంతకాలంగా 2024 నుంచి ఇప్పటికి 84 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చనిపోవడంతో ఏ మరణ వార్త ఎక్కడ ఎటువైపు వినాల్సి వస్తుందని చెప్పి సచివాలయ ఉద్యోగులు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు. దాన్ని నిరసిస్తూ ఇప్పటివరకు ఎవరైతే కుటుంబాలు అనాథలైపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రాజమండ్రి నగరంలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మాత్రమే మేము కోరుతా ఉన్నాం. చాలా శాంతియుతంగా ఈ ర్యాలీ జరిగింది. భవిష్యత్తులో ఏ సచివాలయ ఉద్యోగికైనా అన్యాయం జరిగితే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో చాలా చైతన్యవంతంగా మొత్తం 100కి 100 మంది సచివాలయ ఉద్యోగులు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈరోజు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి కోరుతూ ఏ ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా కన్నీరు కారితే మాత్రం మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.